హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించిన డబ్బులు 2025 గత ప్రభుత్వంలో మనకు రైతు బంధు మాత్రమే వేశారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో రైతు బంధు డబ్బులు 7,800 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం, విధి విధానాల ప్రకారం రైతుల ఖాతాలు అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు రైతులందరికీ పెద్ద శుభవార్త అండి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ వారి ఖాతాలో డబ్బులు అనేది 10,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. కొంతమంది అంటున్నారు మాకు ఆల్రెడీ నిన్న మొన్న నుంచే డబ్బులు అనేది జమ అవుతుంది అంటున్నారు. వాస్తవానికి ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఎంత మొత్తంలో జమ అవుతుంది, ఎవరెవరికి మొదటిగా ఖాతాలో జమ అవుతుంది, ఈ రైతు భరోసా సంబంధించి ఏమైనా లిస్ట్ వస్తుందా, రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం లిస్ట్ విడుదల చేసిన విధంగా ఏమైనా విడతల వారీగా రిలీజ్ చేస్తారా, కొత్త అప్డేట్స్ ఏంది, కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ప్రతిరోజు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఊహించిన విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటూ కొన్నిటిని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది 3 విడతల్లో అందరికి కూడా డబ్బులు అనేది 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికి తెలిసిందే. కొంతమందికి డబ్బులు పడకపోవడంతో 4వ విడత అనేది 2 లక్షల లోపు రుణాలు మాఫీ కాకపోవడంతో వారికి 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది రిలీజ్ చేశారు. డిసెంబర్ ఎండింగ్ లో మనకు జనవరిలో కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి. ఆ సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి నేడు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేసే ఛాన్స్ ఉంది. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అందరికి అకౌంట్ లో డబ్బులు పడతాయి, అలాంటి వారికి ముందుగా జమ అవుతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి, ఎలాంటి భూములకు ఎలాంటి పంట వేసిన వారికి జమ అవుతాయి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. తెలుగులో జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ జీవోలో వారు ఉత్తర్వులు అయితే కీలకంగా మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. రైతు భరోసా వివరాలు ఏందని తెలుసుకుందామండి. ఇందులో భూభారతి గతంలో ధరణి పోర్టల్లో ఉండే, ఇప్పుడు ప్రస్తుతం భూభారతిలో ఎవరైతే వ్యవసాయానికి సాగైన భూములు ఉన్నాయో విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అయితే అందించుతుందన్నమాట. ఇంకోటి ROFR పట్టాదారులకు కూడా అర్హులన్నమాట. RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనుందన్నమాట. ఇక రైతు భరోసా పథకం అనేది ఏదైతే పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా పూర్తిగా ఎవరైతే భాగస్వామ్యం అంటే NIC హైదరాబాద్ ఈ పథకాన్ని IT భాగస్వామ్య బాధ్యత నిర్వహిస్తారో డబ్బులు వేసేది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎవరికి రాదు ఏందని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. అయితే గతంలో ప్రభుత్వం చెప్పింది కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిజిస్ట్రేషన్లు, పనికిరాని భూములు, పడగబడ్డ భూములు వీళ్ళకు డబ్బులు అనేది రావని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. అయితే ప్రభుత్వం దీనిపైన ఎంతవరకు స్టాండ్ ఉందంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ధరణి ప్లేస్లో భూభారతి తీసుకురావడం జరిగింది. గూగుల్ మ్యాప్, GPS, శాటిలైట్ ఆధారంగా ఒక టీం అయితే పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా RDOలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా AEOలు ఎవరి అర్హులు ఎవరు అనర్హులు గూగుల్ మ్యాప్ ఆధారంగా GPS ఆధారంగా అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి మరి వీరికి డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పేసి లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 తారీఖు లోపు అయితే కంప్లీట్ చేసి మొదటగా అనర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయనున్నారనమాట. ఇక మరొకటి ఎందుకంటే అర్హుల లిస్ట్ అనేది ఇవ్వకుండా మొదట అనర్హులు ఇస్తున్నారు. ఏదైనా పొరపాట్లు ఉన్నా 21 నుంచి 24 తారీఖు లోపు వారు తగిన డాక్యుమెంట్లు కావచ్చు అవన్నీ చూపించినట్లయితే అందరికీ ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనేది ఏడాదికి 12,000 రూపాయలు, మొదటి విడత వచ్చేసి 6,000 రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే వ్యవసాయం చేయకుండా వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి మాత్రం అయితే కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి. 3 పత్రాలు తప్పనిసరి. ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవారు ఈ 15లోగా సవరించుకొని పంచాయతీరాజ్ శాఖకు ఇచ్చినట్లయితే, అదేవిధంగా జాబ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, పేర్లు, చిరునామా, వయసు తదితర అంశాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. పనిచేసిన దాంట్లో ఇవన్నీ కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో వేరుగా ఉండడంతో వారికి రాకపోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం 12 లక్షల మంది లబ్ధిదారులకు 3,800 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మా ఖాతాలో జమ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ విధానాల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం 20 రోజులు కరువు పని చేసి ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా కూడా భూమి ఉన్నట్లయితే ఒక్కరికి ఉన్నా కూడా డబ్బులు అనేది రైతు భరోసా ఆత్మీయ భరోసా అనే పథకం ఉందో వారికి డబ్బులు అనేది రావని ప్రభుత్వం నుంచి తాజా గైడ్లైన్స్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైతే పోడు పట్టా భూమిలో కూడా ప్రభుత్వం అయితే రైతు భరోసా
ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయండి. సో మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో 4వ విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది కదా. 13న కేంద్రానికి వివరాలు కూడా అందించారన్నమాట. ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే నివేదికలో ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. PMY కింద ఒక ఇంటి నిర్మాణ స్థలానికి 1,50,000 రూపాయలు, గ్రామాల్లో అయితే 72,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఒక్కో లబ్ధిదారుకు 5 లక్షల రూపాయలు ఉంది. కేంద్రం వాటా పోగా మిగతా అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తెలంగాణలో ఇప్పటికే 15వ తారీఖు రేపు అవుతుంది కాబట్టి 16వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు దరఖాస్తుల పరిశీలన అయితే ఉండబోతుంది. దేనికంటే 15వ తారీఖు మనకు రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వారు కూడా పరిశీలన ఇంటింటి ఫీల్డ్ సర్వే అయితే జరుగుతుంది 16 నుంచి 21 తారీఖు లోపు. ఈ లిస్ట్ అనేది ఈ నెల 21, 22 తారీఖులో లిస్ట్ అనేది ప్రభుత్వం గ్రామ పంచాయతీలో గ్రామ సభల్లో నిర్వహించి ఇప్పుడు ఆసరా పెన్షన్లు అదేవిధంగా కొన్నిటిని పరిశీలన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి తొలి విడత అనేది 2 రకాల లిస్ట్ అయితే ఓడబోతుంది. అందులో మొదటి విడత వచ్చేసి అనర్హులది, తర్వాత రెండో విడత వచ్చేసి 26 తారీఖున ఈ పథకం చాలు చేయబోతున్నారు రైతు భరోసా. మరొకటి తెలంగాణలో రైతు కూలీలకు సంబంధించి ఇదే పథకంలో మనకు 6,000 రూపాయలు కరువు పని కింద అయితే అందిస్తారు. మరొకటి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. గతంలో ఎవరైనా రేషన్ కార్డులు ఉండి అది క్యాన్సిల్ చేసినట్లయితే వారు పాత రేషన్ కార్డు చూపించినా సరిపోతుంది, మళ్ళీ కొత్త రేషన్ కార్డు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆసరా పెన్షన్లు అవ్వాతాతలకు కొంతమందికి ఏమో చాలా మందికి ఈకే వచ్చి తెలియక కొన్ని బియ్యం తీసుకోకపోవడం దొడ్డి రకం అని చెప్పేసి ఇలా పెన్షన్లు అంటే కొన్ని పథకాలు కూడా మిగిలిపోయారు రాకుండా. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వబోతున్నారు కాబట్టి ఇందుకు సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ అవకాశం అనేది కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. తెలంగాణలో మరొక పథకమైనటువంటిది ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత వచ్చేసి మనకు 1,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. ఇందుకు సంబంధించి కూడా విధి విధానాలు ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో దాదాపు 18 లక్షల మంది అర్హులు సాధించినట్టు తెలుస్తుంది. అందులో కొంత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 మొదటి స్పేస్లో వచ్చేసి సొంత స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్న వారికి, పేదల్లో నిరుపేదలు, దివ్యాంగులకు, వికలాంగులకు, అదేవిధంగా ఇక పారిశుద్ధ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు వీరికి మొదటి ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి అందుకు అనుగుణంగానే కలెక్టర్లే దీని బాధ్యత అయితే తీసుకొని ఎంపికలు అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఒక 7 మార్గదర్శకాలు కొత్తగా ఉన్నాయి. వాటి ఆధారంగానే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఆ వీడియో కూడా చేశానండి, కింద డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. రేషన్ కార్డుల కోసం మీరు చూస్తున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే పథకాలు లబ్ధి పొందుతారో వారికి ఒక ఫ్లెక్సీ రూపంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలు అయితే ఉండబోతుందట. ఇందుకు సంబంధించి ప్రభుత్వం 4 పథకాలకే 45,000 కోట్ల రూపాయలు అయితే ఈ నెలలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డు ఈ 4 పథకాలకే ప్రభుత్వం ఈ నెల 26 తారీఖున ప్రతి గ్రామంలో ఎవరు అర్హులు ఏంటి అనేది ఒక లిస్ట్ అనేది ఫ్లెక్సీలు అయితే ఇవ్వబోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 22,500 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ కోసం చర్యలు చేపట్టున్నారు. ఇక వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తారని చెప్పేసి ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసిన వారికి తప్పనిసరిగా ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు అందిస్తామని ఇక ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఫిర్యాదులు ఉన్నా, ఏదైనా మీకు డబ్బులు పడకపోయినా ఇవన్నీ కూడా 24 నాటికి రైతు భరోసా తుది జాబితా సిద్ధం చేయాలన్నారు. కాబట్టి సమగ్రంగా ఇంటింటి కుటుంబ సర్వే వచ్చిన వివరాల ప్రకారం రేషన్ కార్డు లేని కుటుంబాలు సర్వే చేసి అర్హులను కూడా గుర్తించాలని చెప్పడం జరిగిందనమాట. గ్రామాల వారీగా ఇక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఎటువంటి పొరపాటు లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి మరి అధికారులకైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆదేశించడం జరిగిందనమాట. ఈ పథకాలన్నీ త్వరలోనే మనందరికీ అందబోతున్నట్లు ఫలాలు. రైతు భరోసా రావాలంటే తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి. లిస్ట్ లో పేరు ఉందా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం పెద్ద ఎత్తున పండుగ కార్యక్రమాలుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జనవరి 26 తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి